నమస్కారం, నా ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 5. ఈరోజు మనం దీనికి గేమింగ్ రివ్యూ చేద్దాం. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో ఇది అంత హెవీ గేమ్స్కి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ప్రాసెసర్తో మీరు. అండ్ జీపీ వచ్చేసరికి మనకి Adreno 308 జీపీ లభిస్తుంది. అండ్ ఇంకా మనం బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మనకి ఇప్పుడు 49% దగ్గర ఉంది. 48కి వచ్చింది ఇప్పుడు. అండ్ బ్యాటరీ టెంపరేచర్ 27.6 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అండ్ టైం వచ్చేసరికి మనకి 12:22 అవుతుంది. ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు గేమ్స్ ఆడదాం. చూద్దాం మనకి ఇది ఎంత టెంపరేచర్ వరకు వెళ్తుందో. మనకి టెంపరేచర్ గన్ కూడా ఉంది. రూమ్ టెంపరేచర్ మనకి 26 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో ఫోన్ టెంపరేచర్ కూడా మనకి అంతే ఉంది, 27, 28 అట్లా ఉంది. సో మనం గేమ్స్ అయితే ఆడదాం. చూద్దాం మనకి ఎంత టెంపరేచర్ వరకు రీచ్ అవుతుందో ఫైనల్గా మనకి. ఫస్ట్ మనం స్మాల్ గేమ్స్తో స్టార్ట్ చేద్దాం. స్కై ఫోర్స్తో ఆడదాం. ఈ గేమ్ అయితే బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. మనకి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ లేవు మనకి. ఒకసారి మనం వేరే గేమ్స్కి వెళ్ళిపోదాం, కొంచెం హెవీ గేమ్స్కి వెళ్ళిపోదాం. మనకి ఇది షాడో ఫైట్ 3, ఇది ఆడదాం. సో ఈ గేమ్ కూడా మనకు బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్, షాడో ఫైట్ 3. సో నెక్స్ట్ మనం హెవీ గేమ్స్కి వెళ్ళిపోదాం. మోడర్న్ కాంబాట్ 5 అండ్ యాస్ఫాల్ట్ 8 ఆడదాం. సో తర్వాత మనం మళ్ళీ ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం ఫైనల్గా ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుందో. సో చాలా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి. సో కొంచెం కష్టం మనం ఇట్లాంటి గేమ్స్ ఆడడం. దీనిలో లైట్ టు మీడియం గేమ్స్ అయితే మనకి కొంచెం బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో చిన్న చిన్న ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు మోడర్న్ కాంబాట్ 5లో. మోడర్న్ కాంబాట్ 5లో మనకి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న ల్యాక్స్ కూడా నోటీస్ చేశాను నేను. గేమ్ ప్లే అయితే అంత స్మూత్ అయితే లేదు. ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేద్దాం, టెంపరేచర్ ఎంతవరకు రీచ్ అవుతుందో. సో ఫ్రంట్ మనకి 38.2 వరకు రీచ్ అయింది, 39. రూమ్ టెంపరేచర్ మనకి 26 దగ్గర ఉంది. సో ఫ్రంట్ మనకి 38 వరకు 39 వరకు రీచ్ అయింది. సో మనం బ్యాక్ టెంపరేచర్ చెక్ చేద్దాం. బ్యాక్ మనకి కూల్ ఉంది, బ్యాక్ మనకి 36, 37 వరకు రీచ్ అయింది. సో బ్యాక్ కూడా మనకి 38.2 వరకు రీచ్ అయింది. సో మ్యాక్స్ టెంపరేచర్ 38.6 అట్లా రీచ్ అయింది. ఒకసారి మనం ఫైనల్ గేమ్ ఆడదాం, యాస్ఫాల్ట్ 8. అది ఆడిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది యాస్ఫాల్ట్ 8. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి బై డిఫాల్ట్ మీడియం సెట్టింగ్స్లో ఉంటుంది. మనం హై గ్రాఫిక్స్లో ఆడడం కొంచెం కష్టం ఈ గేమ్ని, ఈ ప్రాసెసర్ తోటి. ఒకసారి మనం మీడియం గ్రాఫిక్స్లో ఆడదాం, చూద్దాం మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో పర్లేదు, మీడియం గ్రాఫిక్స్లో మనం గేమ్ అయితే ఆడొచ్చు. ఇక్కడ చూడొచ్చు.
ఫ్రెండ్స్ యాస్ఫాల్ట్ రేట్ మీడియం సెట్టింగ్స్లో బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో మీరు యాస్ఫాల్ట్ రేట్ మీడియం సెట్టింగ్స్లో అయితే బాగానే ఆడొచ్చు. సో ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేద్దాం. సో ఆల్మోస్ట్ మనకి ఒక 15 minutes పైన అవుతుంది గేమ్ స్టార్ట్ చేసి. సో మ్యాక్సిమం టెంపరేచర్ మనకి బ్యాక్ సైడ్ 39.6 వరకు రీచ్ అయింది. సో ఫోన్ అయితే మనకి హీట్ అవ్వట్లేదు, సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ టైం నేను రెడ్మీ 4 టెస్ట్ చేసినప్పుడు బాగా హీట్ అయింది. ఇదే ప్రాసెసర్ ఉంది అది. సో దీనిలో మనకి ఇప్పుడు MIUI 9 మీద రన్ అవుతుంది. సో కొంచెం అయితే వీళ్ళు హీటింగ్ ఇష్యూస్ అయితే సాల్వ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను దగ్గర 20 minutes వరకు అవుతుంది. ఒక 15 minutes పైన అవుతుంది గేమ్స్ అయితే ఆడి, హెవీ గేమ్స్ కూడా ఆడాను. కానీ మనకి టెంపరేచర్ 40 కూడా రీచ్ అవ్వలేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఎవరైతే బడ్జెట్లో మామూలుగా నార్మల్గా యూస్ చేసేటప్పుడు కూడా మీకు అంత హీటింగ్ అయితే అనిపించట్లేదు ఫోన్ అయితే. సో అండ్ బ్యాటరీ మనకి 42 దగ్గరకు వచ్చింది 48 నుంచి. అండ్ బ్యాటరీ టెంపరేచర్ చూసుకుంటే మనకి 37.8 degrees సెంటిగ్రేడ్ ఉంది. సో బ్యాటరీ టెంపరేచర్ కూడా మనకి 40 పైన కూడా వెళ్ళట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే హీటింగ్ అయితే అంత లేదు. గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. 15 minutes వరకు గేమ్స్ ఆడాను. మ్యాక్సిమం టెంపరేచర్ 39.6 అట్లా వరకు రీచ్ అయింది. సో గేమింగ్ అయితే మీరు లైట్ మీడియం గేమ్స్ అయితే బాగా ఆడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. హెవీ గేమ్స్ వచ్చేసరికి మీరు మీడియం సెట్టింగ్స్లో ఆడొచ్చు. మరి మీరు హై గ్రాఫిక్స్లో ఆడితే మాత్రం ఖచ్చితంగా ఫ్రేమ్స్ చాలా డ్రాప్ అవుతున్నాయి, చిన్న ల్యాగ్స్ మీరు నోటీస్ చేయొచ్చు. సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, హెవీ గేమింగ్ అయితే ఆడలేరు దీనిలో మీరు. సో లైట్ టు మీడియం గేమర్స్కి అయితే బాగానే యూజ్ అవుతుంది. బడ్జెట్ మనకు ఓన్లీ ఇది 5,000. అండ్ స్పీకర్ కూడా మనకు కొంచెం లౌడ్ ఉంది. సో అదొకటి నోటీస్ చేశాను నేను. సో ఇది ఓవరాల్గా గేమింగ్ రివ్యూ రెడ్మీ 5A. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ డే నేను కెమెరా రివ్యూ చేస్తాను. సో వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.